ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉపాధి కరువై కార్మికులు ఇతర పనులపై ఆధారపడుతున్నారు. పోచంపల్లి చేనేత సహకార సంఘంలో కార్మికుల సంఖ్య 180కి పడిపోయింది. అటు పాలక వర్గాలు లేక చేనేత సహకార సంఘాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు కోట్ల రూపాయలు విలువ చేసే వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో కార్మికులకు పని కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వం వస్త్ర నిల్వలు కొనుగోలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు నేతన్నలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కార్మికులు తమ వృత్తిని వదిలేసి ఇతర పనులపై ఆధారపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వంలో 7,917 మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు అధికారులు. ట్యాగింగ్ లేని మగ్గాలు ఇంకా చాలానే ఉన్నాయి. సహకార సంఘాలు అచేతనంగా మారడంతో పాటు వస్త్ర నిలువలు పేరుకుపోవడంతో సహకారేతర రంగంలోని ప్రైవేట్ మాస్టర్ వీవర్స్ కూడా పని కల్పించకపోవడంతో కార్మికులకు ఉపాధి కరువైంది. ఒకప్పుడు పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్ మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఇప్పుడు రెండూ సంక్షోభంలోనే ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే పట్టు వస్త్రాలతో పాటు పంచెలు వంటి రకాల వస్త్రాలన్నీ ఇప్పుడు తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పవర్ లూమ్ పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. చట్ట ప్రకారం పవర్ లూమ్స్ పై 21 రకాల వస్త్రాలు మాత్రమే తయారు చేయాలి. అందులోనూ తెల్లని వస్త్రం కంపల్సరీగా తయారు చేయాలి. కానీ పోచంపల్లి పట్టు చీరల డిజైన్లను కాపీ చేసి పవర్లూంపై తయారు చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో చేనేత మగ్గం కార్మికులు పవర్లూంతో పోటీ పడలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూలుపై 12%, రసాయనాలపై 18% జీఎస్టీ విధిస్తుండటంతో క్లాత్కు ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. ధరలు పెంచితే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో కార్మికులకు ఒకప్పుడు చేతి నిండా పని దొరికేది. బహిరంగ మార్కెట్లోనూ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్కు మంచి పేరు రావడంతో ఈ ప్రాంతాల్లోని చేనేత మగ్గం కార్మికుల కడుపులు నింపేవి. ఆ తర్వాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత కార్మికునికి వస్తు విలువ ఎక్కువ అమ్మకం వల్ల చేనేత కార్మికునికి పని కల్పిస్తుంది. తర్వాత కొత్త డిజైన్ చేయడం వల్ల చేనేత కార్మికునికి గిట్టుబాటు ధర కూడా దొరుకుతుంది. దీనికి వాళ్ళందరూ 3 భాగాలుగా ఉన్న చేనేతని స్కిల్ డెవలప్మెంట్, యారన్ సబ్సిడీలు, కన్స్ట్రక్టివ్గా అంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చిన కాకుండా నిర్మాణాత్మకంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బాగు కోరితే చేనేత అనేది 10 కాలాల పాటు నిలబడుతుంది. తెలంగాణలోనే అతిపెద్ద చేనేత సహకార సంఘమైన పోచంపల్లిలో ఒకప్పుడు మొత్తం 911 మంది సభ్యులుండగా ఇప్పుడు 180 మంది మాత్రమే మగ్గం నేస్తున్నారు. చేనేత సంఘాలకు కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇన్ఛార్జ్ల పాలనతో సంఘాలు కార్మికులకు పని కల్పించలేని స్థితిలో ఉన్నాయి. కేవలం 100 లోపు కార్మికులకు మాత్రమే నూలు అందిస్తున్నారు. ఈ రైతులకు ఏ విధంగా మాఫీ చేశారో అదే విధంగా చేనేత కార్మికులకు కూడా రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నాము ప్రభుత్వాన్ని. అదే విధంగా టెస్కో ద్వారా అతి తొందరగా టెస్కో సొసైటీలో ఉన్నది స్టాక్ మొత్తము టెస్కోనే ఖరీదు చేసి ఈ చేనేత కార్మికులను ఆదుకునే ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా గీత చేనేత కార్మికులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలక వర్గం లేకపోవడంతో చేనేత సహకార సంఘాలన్నీ మూతపడే స్థితికి చేరుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 89, నల్గొండ జిల్లాలో 44, సూర్యాపేట జిల్లాలో 10 వరకు చేనేత సహకార సంఘాలున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రభుత్వం విడుదల చేసిన 5 కోట్లు పెండింగ్ బకాయిల్లో కొంత డబ్బు కొన్ని సొసైటీలకు అందాయి. మరికొన్ని సొసైటీలకు ఇప్పటికీ చెల్లించలేదు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని, పేరుకుపోయిన వస్త్ర నిల్వలను వెంటనే కొనుగోలు చేయాలని, పావలా వడ్డీ రుణాలు చెల్లించాలని, థ్రిఫ్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. చేనేత సంఘాలను ఆదుకుంటేనే కార్మికులకు ఉపాధి కల్పించే వీలుంటుంది అంటున్నారు నేతన్నలు. కంపల్సరీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సబ్సిడీ రుణాలు ఇచ్చి, ముద్రా లోన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటే వాళ్ళకు పని కల్పించగలుగుతాం. మా చిన్న చీరల్ని కూడా కనీసం గవర్నమెంట్ 100% మా చీరల్ని కొంటే మేము వీళ్ళకు పని కల్పించి కార్మికులు కూడా బతకగలుగుతారు. లేకపోతే కార్మికులు చచ్చే కాలం ఉంది. మేము కూడా అప్పులు తెచ్చిన కాడికి మాకు కూడా బిరుగు అవుతున్నాయి అప్పులు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఏర్పడిన తొలి చేనేత సహకార సంఘం కొయ్యలగూడెం చేనేత సంఘం పరిధిలో మొత్తం 594 మంది పనిచేసేవారు. వీరు నేసిన 1,30,00,000 విలువైన చేనేత వస్త్రాలు సంఘంలోనే పేరుకుపోయాయి. వీటిలో గతేడాది జూలై నెలలో టెస్కో 40 లక్షల చేనేత వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేసింది. 40 లక్షల్లోనూ బకాయి పడిన 18 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెల్లించింది. అప్పటి నుంచి కొనుగోలు చేయకపోవడంతో 1 కోటికి పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పుడు కొయ్యలగూడెం సంఘంలో 100 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
కొందరు ప్రైవేట్గా చేనేత పనిచేస్తుండగా మరికొందరు ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు. ఈ మొగ్గాల మీద ఆధారం మాకేమైనా ఎకరం భూమి లేదు, మాకు రైతు బంధు పథకాలు ఇవి రావు. ఈ మొగ్గం కట్టల మీదే బతకాలి కాబట్టి మాకు మాత్రం కంపల్సరిగా మాకు కూడా రైతు భారతదేశ వృత్తులల్లా 2 కళ్ళు, అది వ్యవసాయం తర్వాత చేనేతనే. కాబట్టి మాకు కూడా వ్యవసాయం ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మాకు కూడా అట్లే ఇవ్వాలి. మాకు ఎకరం భూమి లేవు, పంట వేసుకుంటే ఇంత పంట వస్తే తింటాం అనే సమస్య లేదు. కాబట్టి మాకు తప్పకుండా గ్యారంటీగా మాకు అన్ని పథకాలు వర్తించాలి. ఇంకేమంటే ఇంకా కొత్త స్కీమ్లు పెట్టినా కూడా ఇంకా సంతోషమే మాకు ఈ ప్రభుత్వం పెడితే. చేనేతను ఆదుకోవడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారంటున్నారు కార్మికులు. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకున్నారని, తమకు శాశ్వత ఉపాధిని కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమైనా ఆదుకోవాలని కోరుతున్నారు చేనేత కార్మికులు.